ఉమ్మడి విశాఖపట్నం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే 3 సార్లు విశాఖ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. సంఖ్యపరంగా వైసీపీకి మెజారిటీ ఎక్కువే ఉంది. కానీ వైసీపీ సభ్యులను తమ వైపు ఆకర్షించేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సైకిల్ వ్యూహాన్ని గట్టిగా ప్రతిఘటించాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు కీలక నేతలతో జగన్ సంప్రదింపులు చేస్తుండగా స్థానిక నేతలతో ప్రజాప్రతినిధులు సమావేశమవుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్నారు విశాఖ వైసీపీ నేతలు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖలో చాలామంది ప్రముఖులు ఉన్నా సత్యబాబుకు సీట్ ఇవ్వడంతో వారు అసంతృప్తిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వాటమి తర్వాత కూడా జగన్ తీరు మారలేదు అనే భావనలో వారున్నట్లు చెప్తున్నారు. స్థానిక నేతల తీరు వైసీపీ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. 600 మంది ఓటర్లను బెంగళూరు క్యాంపుకు తరలించారని భావించారు. కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకొని ఎక్కడ వారిని అక్కడే ఉంచారు.